హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే చెన్నై నుంచి మన మూర్తి సార్ వాళ్ళ టీం మొత్తం వచ్చేసింది అనమాట. సో చూసుకోవచ్చు, పైనుంచి కింది వరకు షెడ్ అనేది కవర్ చేసేసారు కవర్స్తో. సో వర్షం అనేది కంటిన్యూస్గా పడుతుంది కాబట్టి షెడ్ వేసేసారు. సో చూద్దాం ఏమేమి పనులు అవుతున్నాయో. చలో. సో గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు వినాయకునికి పంచకి జాలీలు అనేది వేస్తున్నారు. సో జాలి వేసాక మట్టి అనేది అప్లై చేస్తారనమాట. సో మొత్తం పైన నుంచి కింది వరకు జాలీలు అనేది వేసేసారు. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ లక్ష్మీ సమేత ఐగిరాజ్ స్వామి అనేది ఫస్ట్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ లేయర్ ఇంకా సెకండ్ లేయర్ కూడా అప్లై చేస్తారు. సో జగన్నాథ స్వామికి సంబంధించిన మట్టి వర్క్ కూడా అయిపోయింది. సో ఐగిరాజ్ స్వామి ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా అయిపోతుంది. సో చూసుకున్నట్టయితే వినాయకుని పాదం నిన్ననే పూజ అయింది. సో పైన నుంచి కింది వరకు జాలీలు అనేది వేసేసారు. సో పైన కూడా చూపిస్తాను. సో నేను చాలా బాగా అయింది పూజ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ అనేది కూడా మట్టి వర్క్ అనేది సెకండ్ లేయర్ అనేది చేస్తున్నారు. సో అక్కడ కూడా ఫస్ట్ లేయర్ అనమాట, అది అక్కడ చేస్తున్నారు అన్నవాళ్ళు చేస్తున్నారు, అది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే వాసవి దేవిది మట్టి వర్క్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ పాదాలు అనమాట. సో గైస్, ఇక్కడ చూడొచ్చు వినాయకుడి లెగ్స్కి జాలీలు అనేది అప్లై చేస్తున్నారు. సో ఎలా అప్లై చేస్తున్నారో చూడొచ్చు అక్కడ. సో జాలీలు అనేది వేసాక ఒరిగడ్డితో ఉన్న మట్టి ఉంటుంది కదా, అది అప్లై చేస్తారు. దాని మీద నుంచి ఒరి పొట్టుతో ఉన్న మట్టి ఉంది కదా, అది వేస్తారనమాట. సో చూద్దాం నెక్స్ట్ కాలది. సో ఈరోజే ఇంకో పూజ అయిందనమాట. సో చెన్నై నుంచి వచ్చారు అన్నవాళ్ళు, మూర్తి అన్నవాళ్ళు టీం మొత్తం వచ్చారు. సో ఆ టీం కలిసి పూజ చేస్తారనమాట. సో చూసుకోవచ్చు అమ్మవారు కూడా రెడీ అయిపోయింది. సో అక్కడ కూడా జగన్నాథ స్వామి కూడా రెడీ అయిపోయింది సెకండ్ లేయర్. సో చూడండి ఎలా తయారు చేస్తున్నారు. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు శ్రీ గజ్జలమ్మ దేవి అమ్మవారు కూడా రెడీ అయిపోయింది. సో సెకండ్ లేయర్ అనేది కూడా అయిపోయింది. సో దీని మీద నుంచి ఇంకా ఫినిషింగ్ అనేది చేస్తారనమాట. సో అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ కూడా అయిపోయింది సెకండ్ లేయర్, ఇక్కడ కూడా అయిపోయింది. సో పైన అనేది వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు పైన. సో ఏమేమి చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. సో గాయస్, స్వామివారికి ఉండీలు అనమాట. సో ఉండీలు అనేది తయారవుతున్నాయి. సో అక్కడ మనం అమ్మవారి బ్యాక్ సైడ్ ఉన్నాము. సో షెడ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు వ్యూ. సో పైన కూడా వర్క్ జరుగుతుంది, అది కూడా చూస్తా కొంతసేపట్లో. సో ఉండీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో గాయస్, మనం శ్రీ గజ్జలమ్మ దేవి బ్యాక్ సైడ్ ఉన్నాం. చూడొచ్చు పైన చూడొచ్చు కట్టెలు అనేది వేస్తున్నారు. సో పైకి వెళ్ళేసి పైన ఏమేమి వర్క్ జరుగుతుందో చూసేద్దాం. సో గాయస్, ఇందాక కింది నుంచి చూపించాను కదా, సో ఇప్పుడు పైకి వచ్చేసాను. సో పైన క్లియర్గా ఉంటుందని పైకి వచ్చేసాను. సో చూసేయండి. సో లెఫ్ట్లో వర్క్ అనేది చిన్న వినాయకుడు అనేది తయారవుతుంది. సో రైట్లో ఉండీలు అనేది తయారవుతున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైన నుంచి కిందికి జాలీ వర్క్ అనేది చేసేసారు. సో మొత్తం కంప్లీట్ చేసేసారు గైస్ జాలీ వర్క్ అనేది. సో జాలీ వర్క్ అయిన తర్వాత మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. రేపు ఆర్ ఎల్లుండి నుంచి మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఈరోజు నైట్ నుంచి చేయాలి. సో రేపటి నుంచి అనుకుంటున్నాను, మరి చూద్దాం. సో చూసుకోవచ్చు జాలీ వర్క్ ఎలా వేస్తున్నారు. సో దాని మీద నుంచి కొంచెం లైట్గా థ్రెడ్డింగ్ ఇస్తున్నారు, కొంచెం స్టేబుల్గా ఉండాలని అన్నవాళ్ళు. సో ఈ జాలీ వర్క్ అనేది ఈరోజు మొత్తం ఈ ఒక్క రోజులో అయిపోయింది అనమాట. సో పైన నుంచి కింద స్వామివారి పాదాల వరకు అయిపోయింది. సో గాయస్, మనం పైకి వచ్చేసామన్నమాట. సో మొత్తం టాప్ వ్యూ అనమాట ఇది. సో చూడొచ్చు చెన్నై నుంచి వచ్చిన అన్నవాళ్ళు వీళ్ళంతా. సో చాలా ఫాస్ట్గా అనేది వర్క్ చేస్తారు వీళ్ళు కూడా. సో చూపిస్తాను డే బై డే ఎలా వర్క్ చేస్తున్నారో, ఎలా అవుతుందో వర్క్ అనేది డైలీ అప్డేట్ ఇస్తాను. చూడొచ్చు పైన మనము ఎగ్జాక్ట్గా పాముల దగ్గర ఉన్నాము. సో వినాయకుని ఫేస్ ఉంటుంది కదా, ఫేస్ దగ్గర అనుకోండి. సో ఈ అన్నవాళ్ళు కట్టెలు అనేది కడుతున్నారు అనమాట. సో ఎలా కడుతున్నారు చూడొచ్చు అక్కడ. సో మొత్తము 10 to 12 మెంబర్స్ దాకా వచ్చారు. సో గైస్, చూసుకున్నట్టయితే మనం చూడండి, ఇక వినాయకుని ఫేస్ అనమాట. అక్కడ అన్నవాళ్ళు వస్తున్నారు చూడండి, చెన్నై నుంచి వచ్చిన అన్నవాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో చూడొచ్చు పైన పాములు అనమాట, కింద ఎగ్జాక్ట్ చూడండి కింద మొత్తము తొండం అనమాట, వినాయకుని తొండం కనిపిస్తుంది కదా. సో చూడొచ్చు వినాయకుని ఫేస్ అనమాట. సో కట్టెలు కడుతున్నారు అన్నవాళ్ళు. సో ఇక్కడ చూడండి వినాయకుని కిరీటం నుంచి ఫేస్ వర్క్ అనమాట. చూడండి వినాయకుని ఫేస్ కనిపిస్తుంది చూడండి. సో జాలీలు కూడా కనిపిస్తున్నాయి, జాలీలు కూడా అయిపోయింది అనమాట. సో గాయస్, ఒక్కటే రోజులో మొత్తం జాలీ వర్క్ అనేది ఫినిష్ చేసేస్తారు. మనకి ఇంకా కొంచెమే తక్కువ టైం ఉంది కాబట్టి
సో జాలీ వర్క్ అనేది చేసేసారు. చూడొచ్చు మన అన్న వాళ్ళు గ్రిప్ కోసం కట్టలు కడుతున్నారు. సో నేను మొత్తం పైకి వచ్చేసా. సో ఇది అన్నమాట టాప్ వ్యూ అనమాట, ఇది గణేషుంది. సో చూడండి, సో రేపటి నుంచి వినాయకునికి సంబంధించిన మట్టి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది గాయ్స్. సో చూసుకోవచ్చు కింద మొత్తం కింద, సో కింద కూడా వర్క్ జరుగుతుంది. సో ఈ చెన్నై నుంచి వచ్చిన అన్న వాళ్ళకి అంతా అంటే లైక్ అంత ఐడియా ఉంది. సో అన్న వాళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు అనమాట. సో ఒక్కొక్క అన్న 7 years, ఒక అన్న 10 years, అలా ఎన్నో ఇయర్స్ నుంచి వచ్చే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ కొంతమంది అన్న వాళ్ళు ఉన్నారు, ఆ అన్న వాళ్ళు రాలేరు. సో వస్తారేమో ఇంకొక 2-3 daysలో అన్న వాళ్ళు కూడా వస్తారనమాట. సో చూసేద్దాం. సో చూడండి కింద వర్క్ అనేది కూడా జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జాలీ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో చలో గైస్, మరింత అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సో లైక్ చేయండి, షేర్ చేయండి. చలో గైస్, మరి జై శ్రీరామ్.